హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఇక్కడ శ్రీనగర్ ఫస్ట్ లైన్ దగ్గర ఉన్నాము. శ్రీనగర్ ఫస్ట్ లైన్ అంటే మన బైపాస్ దగ్గర సెయింట్ జేవియర్స్ స్కూల్ ఉంది కదా, దాని బ్యాక్ సైడ్ వస్తుంది, పక్కలే అన్నమాట. మేము ఇక్కడే చిన్నప్పటి నుంచి ఈ లైన్లోనే పెరిగాము. నేను 4th క్లాస్ నుంచి ఇక్కడ ఈ లైన్లోనే ఉన్నాను. తర్వాత 10th క్లాస్ తర్వాత ఇప్పుడు మేము ఉండే ప్లేస్కి షిఫ్ట్ అయ్యాం అనమాట. ఈ లైన్తో మాకు చాలా అవినాభావ సంబంధం ఉంది. ఇక్కడంతా మేమంతా తిరిగిన ప్లేస్ అనమాట. ఇక్కడ నుంచి మేము మెయిన్ రోడ్ మీదకి వెళ్తున్నాము. ఇక్కడ ఒక బుక్ షాప్ ఉంది. బుక్ షాప్ అంటే ప్రింటింగ్ తీసే షాపు. ఇది ఆంధ్ర బ్యాంక్ ఉంది కదా, ఆంధ్ర బ్యాంక్ని ఇప్పుడు యూనియన్ బ్యాంక్ తీశారు. ఆ యూనియన్ బ్యాంక్ ఆపోజిట్ ఒక బుక్ షాప్ పెట్టారు, అక్కడికి వెళ్తున్నాము. అక్కడి నుంచి పక్కన మోర్ ఉంది, మోర్ పెట్టారు అనమాట కొత్తగా. ఇప్పుడు కౌటిలో సూపర్ మార్కెట్ ఉంది కదా, అక్కడ మోర్ పెట్టారు. అంటే సూపర్ మార్కెట్ ఎదురు పెట్రోల్ బంక్ పక్కన అక్కడ పెట్టారనమాట. అక్కడికి వెళ్తున్నాము. అక్కడికి వెళ్ళే ముందు ఇక్కడ బుక్ షాప్ దగ్గర ఆగామన్నమాట. బుక్ షాప్ దగ్గరికి వెళ్తున్నాము. బుక్ షాప్ ప్రింటింగ్ ఇక్కడ మాత్రం చాలా క్వాలిటీ ఉంటుంది. రేట్ కొంచెం ఎక్కువే, రేట్ అనేది కొంచెం ఎక్కువే, కానీ చాలా క్వాలిటీ పేపర్ ఇస్తారు. చాలా బాగుంటుంది ప్రింటింగ్. జిరాక్స్ తీపిచ్చినా కూడా చాలా బాగా వస్తుంది అన్నమాట. ఇది ఆంధ్ర బ్యాంకు, మన ఇంతకుముందు ఆంధ్ర బ్యాంక్, ఇప్పుడు యూనియన్ బ్యాంకు. దాని ఆపోజిట్ అనమాట. ఇక్కడ ఎప్పుడు ఏటీఎం అనేది ఉంటుంది, మనీ డిపాజిట్ కూడా ఉంటుంది అనమాట. ఇది శ్రీనగర్ ఫస్ట్ లైన్ స్టార్టింగ్ లో ఉంటుంది. ఇప్పుడు మనం ఆ బుక్ షాప్ చూద్దాము. బుక్ షాప్కి వెళ్ళి చూద్దాం. ఇక్కడ మావాడు ఆల్రెడీ అక్కడికి వెళ్ళాడు అనమాట. అక్కడ ఉండి తీపించుకుంటున్నాడు. ఇక్కడ వీళ్ళ సర్వీసెస్ అనమాట ఇవన్నీ. ఇక్కడ విజిటింగ్ కార్డ్స్ కానీ, మనం ఏదన్నా ప్రింటింగ్ ఇవ్వాలన్నా కానీ చాలా ఏదైనా చేస్తాం. ఏదైనా ఇక్కడ మనకి అవైలబిలిటీలో ఉంటుంది అనమాట. మేము సిటీలోకి ఇంకా అక్కడ వర్క్ అయిపోయిన తర్వాత, వాళ్ళు ప్రింటింగ్ అయిపోయిన తర్వాత వాడు ఏ ప్రింటింగ్ అవి తీసుకున్నాడు. ఇక్కడ ఒక కటింగ్ షాప్ ఉంది. కటింగ్ షాప్ ఉంటే అక్కడ పెద్దోడిని ఆల్రెడీ వదిలిపెట్టాను అనమాట. వాడు అక్కడికి వెళ్ళాడు. నేను మళ్ళీ వస్తానని చెప్తున్నాను. ఇంక మళ్ళీ మేము ఇక్కడ నుంచి మెయిన్ రోడ్ మీదకి వెళ్ళాం అనమాట. మెయిన్ రోడ్ మీద లెఫ్ట్ సైడ్ ఇక్కడ మనకి ఒకటి నానా అమ్మ చాక్లెట్లు తీసుకుంటాను స్నాక్స్ రోజు 5 తీసుకోవాలి. ఏడో చోట మీరు అప్పుడు పండుగకి మంచు అవన్నీ ఆడ తీసుకున్నారు. ఇదిగో గ్యాస్ లీక్ అవుతుంది, వాష్ చేస్తుంది. ఏడున్నాయి ఇవన్నీ? ఏంటిరా ఒడో నీళ్ళు అయ్యిరా? బాత్రూమ్ లో పెట్టుకున్నాను. మరి ఏడకి వచ్చావింది? ఏం కావాలి నీకు? నీకేం కావాలి? ప్యాకెట్ కావాలా? అది కాదు, చిన్న చిన్న చాక్లెట్లు ఉంటాయి. చిన్న చిన్న అండి. ఇలాంటివే కాఫీ ఉంటాయి.
ఇగో అది కాదు నెల వచ్చి ఇదంతా ప్యాక్ ఆఫ్ 6 అంట. కిట్ క్యాట్ అంటలేరు, అది 35 per ప్యాక్ అంట. అంటే ఒకటి 35 రూపీస్, దానిలో ఒకటి. ఇది ఏం కావాలి నీకు? చాక్లెట్స్ స్నాక్స్ తింటారా ఎవరన్నా? చాక్లెట్స్ స్నాక్స్ అంటే ఎంత? 240 తీసుకున్నా. ఏంది ఇదే? ఇయ్యా స్నాక్స్ అంటే మరి ఎన్ని తెచ్చుకుంటారు? ఎన్ని తెస్తారు? రోజు 2 తీసుకెళ్తా. అమెరికా వచ్చే చాలా కాస్ట్లీ ఉంటాయి. కాస్ట్లీ ఏముంటాయిలయ్యా, ఎంత కాస్ట్ ఉంటాయి కానీ చెప్తా. 389 అమెరికా. ఇవి తీసుకున్నామా? ఇంత పెద్ద ప్యాకెట్ కావాలా? $10 per ప్యాక్. ఇప్పుడు ఇది ఎంత పడిద్ది? అడుగు ఎంత పడిద్దో వాళ్ళని అడిగితే ఇంకా తగ్గిద్దిరా, దీని మీద ప్రైస్ ఉండదు. ఇక్కడ అన్ని పచ్చళ్ళు ఉన్నాయి. ఇక్కడ ఇంకా ఇవన్నీ చూస్తా ఉన్నాము. ఇక్కడ పచ్చళ్ళు ఉన్నాయి ఇందా చెప్పినట్టు, ఇంకా ఈ ఎదురు అవన్నీ ఉన్నాయి. ఈ మోర్లో పెద్దగా బిజీగా లేదు, ఎందుకంటే ఈ ప్లేస్ అనేది చాలా తక్కువ. ఈ ప్లేస్లో ఎదురు కౌటిల్య సూపర్ మార్కెట్ ఉంది, అందుకని పెద్ద బిజీగా లేదనమాట. ఇంకెక్కడి నుంచి మా వాడు అక్కడ ప్రైస్ అడగడానికి వెళ్ళాడు. అండ్ ఇంకోటి ఏంటంటే మనకి ఇక్కడ ఫ్రీగా పాప్కార్న్ వచ్చింది. నా కింద ఒక కూపన్ వచ్చింది, అప్పుడు ఇక్కడికి వచ్చినప్పుడు గుర్తొచ్చింది అనమాట. ఇవన్నీ చాక్లెట్స్ అవన్నీ ఉన్నాయి. ఆ కూపన్ ఇచ్చిన తర్వాత మనకి ఇక్కడ ఇంకా ఇవన్నీ అలా ఉన్నాయి అనమాట. డ్రై ఫ్రూట్స్, డైరీ ప్రోడక్ట్స్. ఇక్కడ మనకేంటంటే ఇక్కడ బయట ఉంది ఇది పాప్కార్న్ షాపు. ఇక్కడ బయట ఏంటంటే పాప్కార్న్ ఇవన్నీ అమ్ముతా ఉన్నారు. ఇక్కడ మనకి 15 రూపీస్ వర్త్ పాప్కార్న్ ఫ్రీగా ఇచ్చారనమాట. అది మ్యాటర్. ఇంకిక్కడ అంతా ఆ ఎదురు కౌటిల్య ఉంది, పక్కన పెట్రోల్ పంప్ ఉంది. ఇదన్నమాట. ఇక్కడ మోర్ పెట్టారు. మోర్ ఈ మధ్య ఒక 1 month అయినట్టుంది, బాగా హడావుడిగా ఉండిద్ది అనమాట. అది మ్యాటర్. ఇక్కడ ఏంటంటే జనాలు ఫ్లో లేదు ఎక్కువ. మామూలు మోర్లో అయితే ఎక్కువ ఉంటారు కదా, ఇక్కడ ఏంటో ఇంకా పాపప్ అవ్వలేదన్నమాట. ఇక్కడ మనకి పాప్కార్న్ ఇచ్చారు. ఇప్పుడు అది చూడండి, ఆ ప్యాకెట్లో పాప్కార్న్ ఇచ్చారు అన్నమాట. ఆ పాప్కార్న్ ఇంటికి తెచ్చుకొని తిన్నాము. అది 15 రూపీస్ వర్త్. దానికి మనకి హ్యాపీ వేసింది, ఎందుకంటే ఫ్రీగా వచ్చింది కదా. సమ్ కూపన్ ఇచ్చారు, అది 200 రూపీస్ పెట్టి పైన కొన్న వాళ్ళకి ఫ్రీ అంట. అది బాగానే ఉన్నాయి. పాప్కార్న్ తినాలంటే ఇక్కడికి వెళ్ళి మోర్లో తినొచ్చు, ఈ నియర్ వాళ్ళు. అదనమాట.